మొదటి విడత, రెండో విడత సర్పంచ్ ఎన్నికలైతే పూర్తయినాయి. దాదాపు చాలా సర్పంచ్ సంబంధించి ఒక్క ఓటుతోని గెలిచిన వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం. ఒక్క ఓటుతోని డ్రాలో గెలిచిన వాళ్ళు కూడా చూస్తున్నాం. మనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి సంబంధించి ఒక్క ఓటుతోని ఓడిపోయారు. బట్ ఆ ఒక్క ఓటు వీళ్ళకే వచ్చింది. కావాలని కుట్ర చేశారు, మా మీద కుట్ర చేసి మమ్మల్ని ఓడగొట్టారని చెప్పేసి ఉన్నారు. మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి. మేడం, ఏం జరిగింది అసలు? ఈ ఓటు మీ దగ్గరికి ఏంటి? అసలు గెలిచిన ఓటు బ్యాలెట్ దాంట్లో అక్కడ ఉండాలి కదా, మీరు పట్టుకొని తిరుగుతున్నారంటే మరి? నా పేరు పలుగుల ఉమారాణి. వాసాలమర్రి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసిన. మొన్న జరిగిన 11వ తారీఖు ఎన్నికలలో భాగంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయింది. 2 గంటలకి 3 గంటలకి స్టార్ట్ అయిన తర్వాత లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో అన్నీ అయిపోయినాయి. లాస్ట్ 11:30కి 9:30కి అట్లా అవుతుంటే ఒక ఓటు లేదు అని చెప్తున్నారు. ఆ ఓటు మిస్సింగ్ అయిందని అప్పటికే మేము గొడవ పెట్టినాం. ఎట్లా మిస్ అవుతుంది, ఏమవుతుంది, ఏంది అంటే బాక్సులు ఉన్న వరకే మాకు లెక్క, తర్వాత మాకు తెలియదు అన్నట్టు అధికారులు మాట్లాడారు. మేము గట్టిగా అంటే అక్కడ పోలీసు సిబ్బంది అధికారులు మమ్మల్ని రూమ్లో పెట్టి బయటికి పోకుండా కూడా మమ్మల్ని మీరు ఇక్కడ ఏదో ఒకటి చెప్తే తప్ప మిమ్మల్ని బయటికి పంపించమనేటటువంటి అలా అన్నారు. తర్వాత మేము ఏం చేసినామంటే మీకు మళ్ళీ వాళ్ళే అభ్యర్థి, మాకు ప్రత్యర్థిగా నిలబడ్డ వాళ్ళే సేమ్ సమానం ఓట్లు వచ్చినాయి. ఒక్క ఓటు తేడా కూడా రాలే. వాళ్ళకి సమానం, మాకు సమానం ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు వచ్చిన తర్వాత మేమే రీకౌంటింగ్కు పోతామని మా పక్కన అభ్యర్థి రీకౌంటింగ్కి కూడా పోయినరు. రీకౌంటింగ్ పోయినా కానీ సమాన ఓట్లు రావడంతో మీరు డ్రాకు ఒప్పుకోవాల్సిందే, రీకౌంటింగ్ ఒక్కసారి అయితే మళ్ళీ పెట్టము మేము, దాని తర్వాత డ్రా అని చెప్పి అంటే సరే అని మేము ఒప్పుకున్నాక డ్రా అయిపోయింది. తర్వాత వాళ్ళకే వచ్చింది ఆ డ్రాలో కూడా చిట్టి. తర్వాత మేము లేట్ అయిపోయింది. నైట్ 11:30 అయిపోయేసరికి ఇక మేము బాధలో ఇంటికి వెళ్ళిపోయినాం. మార్నింగ్ స్కూల్ హై స్కూల్ వెనుక కిటికీ దగ్గర ఉందని మా సారు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళిర్రు. ఓటు మాకు దొరికింది అన్నట్టు. దొరికిన ఓటులో కూడా మా గుర్తుకే పడ్డది. ఇక్కడ ఓటు మా గుర్తుకు పడడం వల్ల నిన్న మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, ఎంపీడీఓ దగ్గరికి, ఎస్ఏ దగ్గరికి, అన్నీ అది స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి కూడా వెళ్ళి అందరికీ ఇట్లా చెప్పి రావడం జరిగింది. నాకు తగు న్యాయం చేసి, ఓటు నాకే ఉంది కాబట్టి తగు న్యాయం చేసి నన్ను విన్నింగ్ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నాను. మనతో పాటు సర్పంచ్ భర్త కూడా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీరు మార్నింగ్ వెళ్తే మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఓటు అక్కడే ఎందుకు దొరికింది? మరి ఏం చెప్తున్నారు ఆఫీసర్లు? కౌంటింగ్ ఏజెంట్గా, ఎలక్షన్ ఏజెంట్గా నేను కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిణామాలలో ఒక వార్డుకు సంబంధించి, 2వ వార్డుకు సంబంధించి 119 ఓట్లు పోలైతే అందులో వార్డు సభ్యునికి 119 ఓట్లు బ్యాలెట్లు వెళ్ళినాయి. సర్పంచ్కి మాత్రం 118 వెళ్ళినాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేసి మమ్మల్ని గోప్యంగా ఉంచి ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నటువంటి ఓట్లన్నీ 1234 ఓట్లు బ్యాలెట్ రూపంలో, 2 పోస్టల్గా 1236 ఓట్లు మొత్తం పోలైనాయి. అందులో ఇన్వాల్యూడ్ ఓట్లు 14, నోటాకు 3. ఆ తర్వాత మిస్సింగ్ ఒకటి అని చెప్పేసి ఆ మిస్సింగ్ది మెన్షన్ చేయకుండా మమ్మల్ని కళ్ళకు గంతలు కట్టినట్టుగా అధికారులు నిర్వహించారు. ఆ మిగిలిన 218 ఓట్లలో కౌంట్ చేయగా ప్రత్యర్థి అయినటువంటి వారికి మాకు 609 ఓట్లు సమానంగా రావడంతో అవతల వర్గం వారు కూడా మాకు ఈ రకంగా కాదు, రికౌంటింగ్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళు రికౌంటింగ్ మీరు దరఖాస్తు పెడితే కానీ మేము చేయమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దరఖాస్తు పెట్టినారు. ఆ రికౌంట్ చేసినప్పటికి కూడా 609 అని చెప్పేసి ఈక్వల్గా వచ్చినాయి. డ్రా ఖచ్చితంగా చేయాలని చెప్పి మా మీద అధికారులు ప్రెజర్ చేస్తే కూడా మేము ఒప్పుకోకపోయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పటికి 11:30 సమయం అవుతుంది. ఆ ఒంట్లో ఓపిక లేనటువంటి పరిస్థితి, కనీసం మంచినీళ్ళు తాగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మానసికంగా కూడా ఒత్తిడి చేసి మాకు ఆ ఒత్తిడి కారణంతో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు ఒక ½ అవర్ టైం ఇయ్యండి, మేము ఎక్కడన్నా న్యాయ సలహా తీసుకునేటువంటి అవకాశం అన్న మాకు కల్పియండి, మేము బయటికి వెళ్ళి కనీసం మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛనన్న దొరుకుతుంది, మేము ఎవరిదైనా సలహా తీసుకుంటాం అనేటువంటి పరిస్థితులలో కూడా పోలీస్ సిబ్బందిని పెట్టి ఇక్కడ నుంచి కౌంటింగ్ హాల్ నుంచి మిమ్మల్ని బయటకి వెళ్ళనిచ్చేది లేదు, ఇక్కడ డిక్లేర్ అయిన తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంత ఫోర్సబుల్గా జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏమైనా కుట్ర చేస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏమైనా కుట్ర చేస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ ఏమైనా మిస్ అయిందా అనేటువంటి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిద్రలేనటువంటి పరిస్థితుల్లో తెల్లారి ఎందుకో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి మేము మా మిత్ర బృందంతో ఒక 4-5 కలిసి వెళ్ళి చూస్తే ఆ సరౌండింగ్ ప్రాంతంలో చూస్తే, ఎందుకంటే ఇది 2వ వార్డులో మిస్ అయింది, ఆ పోలింగ్ కేంద్రం దగ్గర చూస్తే ఏమైనా దొరికితే తృప్తి అన్న పడతాం అనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళినాం.
వెళ్ళిన తర్వాత దాని చుట్టూ చూసినా దొరకలేదు. ఈ కౌంటింగ్ హాల్ చుట్టూ చూస్తే ఏమైనా దొరుకుతుందేమో కౌంటింగ్ హాల్ వైపు వెళ్ళగానే కౌంటింగ్ హాల్కు వెనక సైడ్ ఉన్నటువంటి కిటికీ వెనక ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం దగ్గర ఈ బ్యాలెట్ కనిపించింది. ఆ బ్యాలెట్ని తీసుకొని చూసేసరికి మాకు దుఃఖం, ఒక రకమైనటువంటి ఆవేదనకు గురైనాం. అంటే మేము గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితికి మమ్మల్ని దిగజార్చింది అనేటువంటి ఆవేదన, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మేము గురిగాలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనేటువంటి ఆవేదనతోని ఆ రోజు కుంగిపోయినాం. తెల్లారి మరునాడు సెకండ్ సాటర్డే అయింది. ఆ తర్వాత ఆదివారం ఆ రోజు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2వ విడత ఉన్నాయి. వీటన్నిటికీ ఏం చేయాలనేది నేను న్యాయ సలహా తీసుకోవాలన్నా లేకపోతే ఏదో రిప్రజెంటేషన్ చేయాలా అని చెప్పేసి అదంతా తయారు చేసుకొని సోమవారం రోజు నిన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చి వారికి కోరడం కూడా జరిగింది. ఏమనంటే ఈ ఉన్న ఓటును కన్సిడర్ చేసి ఆ ఉన్నటువంటి వాటిలో కలిపి కౌంటింగ్ చేసి విన్నింగ్ అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించండి, లేదు అంటే రీకౌంటింగ్ అయినా రీఎలక్షన్కి అయినా మేము రెడీగా ఉన్నామనేటువంటి విషయం ఆ రకంగానన్నా మాకు చేయండి, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని లోటును పూడ్చాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకంగా మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ గారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఈ దొరికినటువంటి బ్యాలెట్ వాస్తవమా కాదా ఎంక్వైరీ చేసి, ఒకవేళ ఎంక్వైరీ ఈ బ్యాలెట్ కనుక తప్పు అయితే వేసినటువంటి అభ్యర్థి కూడా మీ దగ్గర ఉండేటువంటి లెక్కలు ఉంటాయి, ఆ లెక్కలను కూడా సరిచేసి ఆ వేసినటువంటి ఓటు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని ద్వారా కూడా మీరు తెలుసుకొని మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరినాం. అంటే ఏం చెప్తున్నారు, కౌంటింగ్ హాల్లో మిస్ అయిందని చెప్తున్నారు? అంటే ఎవరైనా కావాలని ఈ ఓటు ఏమన్నా దాచిపెట్టడమో లేకపోతే పరేయడం ఏమన్నా చేసారా? ఏం చెప్తున్నారు? కౌంటింగ్ హాల్ నుంచి ఇది బయటికి పోకపోతే కౌంటింగ్ హాల్ కిటికీ వెనకాల ఎందుకు ఉంటుంది? ఎందుకంటే పోలింగ్ స్టేషన్లు కొంచెం దూరం ఉన్నాయి. ఈ ఎక్కడైతే ఏ వార్డు ఎన్నిక జరిగిందో ఆ వార్డుకు కౌంటింగ్ హాల్కు కొంచెం డిస్టెన్స్ ఉంది. ఆ వార్డులో ఒకవేళ ఒక వ్యక్తి వేయలేదు అని అధికారులు దులిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మాటలేదో తూతూ మంత్రంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసినప్పటికీ మరి ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఆ బూత్ దగ్గర నుంచి కౌంటింగ్ హాల్ దగ్గరికి రాడు, నేరుగా బయటికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ ఆస్కారం ఉన్నప్పుడు కౌంటింగ్ హాల్ వెనుక సైడ్కు ఎందుకు కిటికీ దగ్గర ఈ బ్యాలెట్ మాకు దొరుకుతుంది? వెనుక సైడ్ కిటికీ దగ్గర కౌంటింగ్ హాల్లో నుంచి బయటికి రాకపోతే ఈ బ్యాలెట్ మాకు అక్కడ ఎందుకు లభ్యమవుతుంది? ఇది ఎంత మోసపూరితమైనటువంటిది, ఎంత కుట్రపూరితమైనటువంటిది. మేము గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఓటమి పాలు చేసినటువంటి పరిస్థితుల్లో మేము ఏ రకంగా ఆవేదనకు గురవుతున్నాం అనేది మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అధికారులకు కూడా విన్నవించుకున్నాం. మరి ఏ రకమైనటువంటి న్యాయం మాకు దొరుకుతుంది, మాకు ఏ రకమైనటువంటి అది దొరుకుతుంది, మాకు పార్టీ అండగా ఉంటుందని చెప్పి మేము సార్ను కూడా కలవడానికి వచ్చినాం. మరి సార్ కూడా ఏ రకమైనటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. వాసాల మరి అంటే గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం. సో మరి కేసీఆర్ మీద కోపం ఏమన్నా మీ మీద చూపెడతారా? ఎందుకంటే కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపిన అభ్యర్థిని ఓడగొడదామని అట్లా ఏమైనా ఫిక్స్ అయ్యారా, లేకపోతే అధికార పార్టీ ఏం చెప్పదలుచుకున్నారు? అందులో వాస్తవమైన విషయం, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అడాప్ట్ చేసుకొని ఊరిలో 481 ఇండ్లు మంజూరు చేసి అప్పుడే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మార్పు చెందినటువంటి పరిస్థితులు మనం అందరం గమనించినాం. ఆ గమనించిన సందర్భంలో మనం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులలోంచి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇప్పుడు పేరుకు మాత్రమే పేపర్లు ఇచ్చి ఒక 115 ఇండ్లు మంజూరు చేసి పత్రాలు ఇచ్చి అందులో కట్టుకోమని చెప్పి ఈ ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తున్నాం, కేసీఆర్ ఇచ్చినవి కాదు, గత ప్రభుత్వం మీ ఇండ్లు కూలగొట్టింది, మీకు ఏదో చేసిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి ఆ ఇండ్ల అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ఇక్కడ కేసీఆర్ను ఓడగొట్టాలి, ఇక్కడ టీఆర్ఎస్ అనేది లేదు అనేటువంటి నిరూపించాలనేటువంటి ఆ విషపూరితమైనటువంటి ఆలోచనలతోనే మా మీద ఈ నెపంతో ఇది జరిగిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మీది కత్తెర గుర్తా ఏమనిపిస్తుంది? కనీసం ఈ ఓటు మీకు దొరకకపోయినా మీకు ఇంత బాధ ఉండకపో, ఓటు దొరికిన తర్వాత ఈ గుర్తు మీదని తెలిసిన తర్వాత నాకు తెలిసి మీరు ఇంకా బాధపడుతున్నట్టున్నారు. ఏం చెప్తారు మరి? అందులో 100%, ఎందుకంటే సరే భగవంతుడు ఒక ఏదో రాసిండు అని అనుకునేటువంటి పరిస్థితిలో ఈ ఓటు మాకు దొరికింది. ఈ ఓటు దొరికిన తర్వాత మా గుర్తు ఏదైతే ఉందో కత్తెర గుర్తు, మా కత్తెర గుర్తు మీద ఓటు ఉన్నప్పుడు మేము ఏ రకమైనటువంటి ఆవేదనకు గురవుతామో మానసికంగా ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, ప్రజానికానికి కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఉన్నతాధికారులకు కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్లకు కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా మానవత్వం అనేది ఉంటుంది. ఆ మానవత్వంలో విజయం కేతనం ఎగిరేయాల్సినటువంటి వ్యక్తి అపజయం అనేటువంటి మాట విన్నప్పుడు ఆ గుండెలు ఏ రకంగా తరక్కపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఏం చెప్తున్నారు మరి? గ్రామస్తులు ఏమంటారు? సగం ఓట్లు మీకు పడ్డాయి, సగం ఓట్లు వాళ్ళకు పడ్డాయి, మరి ఏమంటారు గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే వాస్తవానికి ఏంటంటే మేము 15 సంవత్సరాలుగా మా అమ్మ ఎంపీటీసీ, మా మిస్సెస్ ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ, మొన్న లాస్ట్ టైం కూడా నేను ఎంపీటీసీ,
ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలతో మమేకమై ఉండేటువంటి వ్యక్తిగా నేను నా మీదనే అబాండాలేసి విషపూరితమైనటువంటి ప్రచారాలు కూడా చేసినారు. ఎందుకనంటే మనకు ప్రతిరోజు ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని నేను ప్రజలకు పోయేటోని కాదు. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రతిరోజు ఎలక్షన్ అనుకుని జీవనం కొనసాగించేటువంటి మా ఫ్యామిలీ మేము పబ్లిక్తోనే ఉండేటువంటి పరిస్థితి. మేము ఎలక్షన్లకు ఏదో ఖర్చు చేయాలనో ఎలక్షన్ల కోసమే మేము వెళ్ళి వాళ్ళను అభ్యర్థించాలనో కాదు, ప్రతి నిత్యం ప్రజలలో ఉంటాం కాబట్టి మాకు ఉన్నటువంటి అవకాశం ప్రజలు ఇచ్చిర్రు. ఆ విషపూరితమైనటువంటి మాటలు నమ్మకనే మమ్ము గెలుపు రూపంలో గెలవాల్సినటువంటి ఈ ఓటును మిస్ చేసి మేము ఓటం పాలయ్యేందుకు ఒక డ్రా సిస్టమ్గా తీసుకొచ్చినారు. ఈ డ్రా సిస్టంలోనే మోసం, ఈ ఓటును మిస్ చేసి డ్రా దాకా తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసిర్రు అనేది మాత్రం కేసీఆర్ ఏమైనా కలిసిరా? కేసీఆర్ దృష్టికి పోయిందా మీ అంశం? కేటీఆర్ అయితే కలవడానికి ఇక్కడికి వచ్చారు, మరి కేసీఆర్ దృష్టికి పోయిందా? అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ తర్వాత మీ ద్వారా పత్రికల ద్వారా మీడియా ద్వారా కొంత సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. అన్ని కథనాల ప్రకారం కేటీఆర్ గారు కూడా కలిసి మాకున్నటువంటి ఆవేదన చెప్పుకుందామని చెప్పేసి సార్ దగ్గర కూడా రావడం జరిగింది. సార్ దగ్గర నుంచి ఫోను సార్ పిఆర్ఓ మాకు ఫోన్ చేసినారు. ఇట్లా ఇది పరిస్థితి ఏం నడుస్తుంది ఏంది అన్నది కూడా సార్ పిఆర్ఓ గారు ఫోన్ చేసినారు. విషయాన్ని పరిశీలించి ఇక్కడికి భవన్కి వచ్చి ఒకసారి సార్ను కూడా కలువుండ్రి అని చెప్పేసి అన్నారు. సార్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మాకు తగు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఓటు అయితే చూపెడుతున్నారో కత్తెర గుర్తు, దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధించిన గుర్తు ఇది. నెక్స్ట్ డే ఓటు మిస్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఓటు అనేది మిస్ అయింది. కాబట్టి కనీసం ఆ ఓటు చూడకుండా వీళ్ళకంత బాధ ఉండకపో, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టారు. గత 20 ఏళ్ళుగా వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ మొత్తం ప్రజలను అంటుకొని ఉంటున్నారు. సో ఒక్క ఓటుతోని కావాలని మమ్మల్ని ఓడగొట్టారు. ఖచ్చితంగా దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆ ఓటును ఫస్టే దాచిపెట్టారు. కౌంటింగ్లో సమాన ఓట్లు వచ్చినాయి. తర్వాత ఈ ఒక్క ఓటు చూసుకొని అది మాకే పడ్డిన తర్వాత మా బాధ వర్ణాతీతం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇప్పటికే కలెక్టర్ని కలిసాం, చాలామంది ఆఫీసర్ని కలిసాం, ఇప్పుడే భవన్కి కూడా వచ్చాం. కేటీఆర్ని కలుద్దామని చెప్పేసి కేటీఆర్ ఎట్లా ఆదేశిస్తే నెక్స్ట్ ప్లాన్ అట్లా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన వాసాలమర్రి గ్రామం కేసీఆర్ దత్తత గ్రామం, ఖచ్చితంగా దాని మీద కూడా కుట్ర ఉంది. ఎందుకంటే కేసీఆర్ దత్తత గ్రామంలోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థిని ఓడగొట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఇదంతా పెద్ద కుట్ర దాగుంది. నాకు న్యాయం చేయాలని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థి అయితే కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.